అన్న నీ పేరు? సుబ్బారావు. అన్న ఏ ఊరు అన్న? నందివాడ. అన్న ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది? గుడివాడ. నా ఇప్పుడు కొడాలి నాని మీకు నాయకత్వం వహించారు కదా, ఎలా అనిపించింది నీకు? ఏమనిపించింది? ఏం అసలు లేదు. ఇవరకు పెన్నా వెంకటేశ్వర గారు వేసిన రోడ్లు అయ్యి ఇంతవరకు రోడ్డు అంటే ఇలా ఈ రోడ్డు గుడివాడ డెవలప్ అవడానికి కారణమే కొడాలి నాని అంటున్నాడు. గుడివా మాకు వచ్చి 18 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంతవరకు అక్కడ రోడ్డు వేయడం లేదు, ఏ లేదు. అక్కడ నేరల కాలం వంచిన పడిపోతే దానికి దిక్కు లేదు. ఇంతవరకు గుంటలు రేతి రేవుడు వచ్చి ఆ గుంటలు పడితే వస్తాడో తెలియదు. ఒక రోడ్డు లేదు, ఒక లేదు. దుమ్ము కళ్ళు పూడిపోతుంది వెళ్ళాలండి. ఈ గుడివాడ డెవలప్ అవడానికి కారణమే నేనని చెప్పుకుంటున్నాడు. గుడివాడ డెవలప్ ఏమైంది? ఒకటి చెప్పండి, గుడివాడలో కూడా ఏమైంది? రోడ్లన్నీ వేయించాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు టైంలోనే డెవలప్ అయింది ఆ రోడ్లన్నీ. గుడివాడ రోడ్లు కూడా ఆయన ఇచ్చాడు. ఈయన ఒక రోడ్డు ఇచ్చాడు గుడివాడలో. విజయవాడకి గుడివాడ రావాలంటే అసలు ఒకటి వెళ్తున్నాడా, ఇటు ఎల్మరి వెళ్ళా, పామరి తిరిగి వెళ్ళా, లేకపోతే గన్నవరం వెళ్ళా. ఒక ఉందా దారి స్ట్రైట్గా వెళ్తాకి. కొడాలి నాని అంటున్నాడు నా బొచ్చుగం బేకలేడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. బూతులు తప్ప రెండో రావుగా నోటికి. మేము మాట్లాడకూడదులే బూతులు. ఆ వివేకం లేని వాడు మాట్లాడతాడు, మేము మాట్లాడం. ఒక మినిస్టర్ ఆ విధంగా బూతులు మాట్లాడడం కరెక్టేనా? ఆయన కరెక్ట్ ఏమో మనకు తెలియదు, మేము మాట్లాడవాలండి బూతులు. ఈ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఇచ్చారా? గాడిది గుడ్డు ఇచ్చాడు. గాడిది గుడ్డా ఇది తిరగకపోతే ఆడ బాగుందా? ఏమీ లేదు. అమ్మఒడి ఇప్పుడు ఈయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నాడు. ఈ ఒక్కళ్ళకి ఇస్తా ఉంటాడు. మిగతా ఇద్దరు ఏం చేయాలి అడుగుతాను వాళ్ళు వెళ్ళి వెళ్ళి. ఈయన అమ్మఒడి చంద్రబాబు నాయుడు 3 పిల్లలు ఉంటే 3కి ఇస్తా అన్నాడు. ఈ ఒక్కడికి ఇచ్చాడు. మిగతా ఇద్దరు అడుగుతాను అలా వెళ్ళమంటే వెళ్ళి. మీకు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు వచ్చి మీతో వచ్చి మాట్లాడినప్పుడు ఏం జరిగిందా ఈ 5 ఏళ్ళలో? వెళ్ళింది లేదు, ఆయన మాకు కనపడింది లేదు, ఏం జరిగినట్లేదు. అసలు వెళ్ళలేదు మేము, ఆయన మాకు కనపడ్డాడు. ఈసారి గెలిస్తే సింగపూర్గా మార్చేస్తా అంటున్నాడు మీ ఊరిని. సింగపూరు లేదు, బొందపూరు లేదు, ఏం లేదండి. అభివృద్ధి ఉండదండి. సార్ ఇప్పుడు మన వెలగొండ రాము గురించి ఏం చెప్తారు? రాము గారు బాగా ఆదుకుంటున్నాడు. చిన్న చిన్న పెట్టి ఆదుకుంటున్నాడు. పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తా అంటున్నాడు. ఆయన కంపెనీలు ఉన్నాయి. కొంతమంది ఇప్పటికే ఈ ఊరోళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు పాపం. ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఒక 10,000 ఇస్తున్నాడు వచ్చి. ఎవరైనా చనిపోయినా, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అది వాళ్ళు అక్కడ వాంగాలు పోతే 20,000 ఇచ్చాడు వచ్చి. అది డెవలప్మెంట్. ఈ అసలు కనపడ్డది రావడం. ఇప్పుడు ఫౌండేషన్ పెట్టి కొంతమందికి మంచి చేస్తున్నారని చెప్పి విన్నాం, నిజమేనా? ఇప్పుడు రాము గారు చేస్తాడు, అందులో డౌట్ లేదు. ఇక్కడ అన్నా క్యాంటీన్లు తీసేశారు కదా, రాము గారు క్యాంటీన్లు పెట్టి పేదలకు అన్నం పెడుతున్నారు అంట, నిజమేనది? గుడివాడలో పెడతారు, ఎక్కడ లేదు, ఈ ఊర్లో లేదు. ఆ రోడ్లో మాకు పెన్నా వెంకటేశ్వర గారు వేసిన రోడ్డు అది. ఇంతవరకు ఈయన గుప్పిడి మట్టి మోసింది లేదు దాంట్లో, ఏం లేదండి. నెక్స్ట్ రాము గారు కానీ గెలిస్తే డెవలప్మెంట్ ఉంటుంది మీ ఊరికి? రాము గారు చేస్తాడు. ఆయన సంపాదనపరుడు. ఆయనకి గవర్నమెంట్ సొమ్ము ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో ప్రజాసేవ చేద్దామని వచ్చాడు, సంపాదించుకుని 1,000 కోట్లు సంపాదించి. ఆయనకే లేదు, చేయటమే పని, అభివృద్ధి చేయటమే పని. ఆయన ఈసారి ఖచ్చితంగా గెలుస్తారా? ఖచ్చితంగా రాము గారు గెలుస్తాడు. అది ఆయన మా మాటలు చెప్పి గెలిచాడు కానీ ఇంతవరకు ఇప్పుడు గెలవడం. అన్న నీ పేరు? దుర్గారావు. అన్న ఏ ఊరు అన్న ఇది? నందివాడ. ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది? గుడివాడ. నా ఎట్టుంది ఇక్కడ రాజకీయం? రాజకీయం తెలుగు బాగుంది, పర్లా. నాన్న అయితే ఏం చేస్తారు ఇక్కడ. ఎప్పుడు వస్తాడు జనం, ఇప్పుడు అసలు రాలేదు. గెలిచిన తర్వాత అది గెలిచినప్పుడు వచ్చాడు అంతే. ఎలా అయితే కొడాలి నాని గారు అంటున్నారు నేనే గెలుస్తా అంటున్నారా? నేను ఆడుతున్నా, నేను గెలుతా అంటాను నుంచుని. అసలు ఉంటాడు. రోడ్లు అన్ని వేపిస్తా అన్నారు, వేపించారా? బాగా వేసాడు. రోడ్లు చూసారుగా, అవి వేసింది. డైనలు చూడు, దోమలు కొడుతున్నాయి. మరి అది ఆడి దరిద్రుడు. మీకేమన్నా సమస్య ఉన్నప్పుడు ఆయన వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఏం జరిగింది? బొచ్చు పని మాకు అసలు చేయను. ఆడు బొచ్చు ఆడితే మాకు బొచ్చుతో పని, అర్థమైందా? మేము ఏదో మాకు కష్టపడుతున్నాం, మా పని చూసుకుని మా బతుకుతున్నాం. ఆయన గుడివాడలో పుట్టి 20 సంవత్సరాలు మీతోనే ఉండి ఏం డెవలప్మెంట్ చేయలేదా? ఏం గుడివాడానికి నమ్మకోలేదు కదా. మద్రాసు బొంబాయి అది ఎక్కడదో, అది రేపు వాడిపోయిందా, రేపు ఎట్ట వాడిపోతాడు. అక్కడ సంపాక బొత్తుకొని కొడుకుంటాడు. అన్న ఇప్పుడు మన రాము గారు నిలబడుతున్నారు కదా టీడీపీ తరపు నుంచి, ఆ వ్యక్తి గురించి ఏం చెప్తారు? జాగ్రత్త పడు, ఏదైనా చేయగలడు, ఆయన ఏం చేయగలడు, అదేనా ఆశ. ఆయన రాము గారు ఫౌండేషన్ పెట్టారు, దానివల్ల మంచి ఏమన్నా జరుగుతుందా? జరపద్దు ఎందుకు తిరుగుతాయి జనం? జరపద్దు ఎందుకు తిరుగుతారు? మంచి జరపట్టే తిరిగేది. మరి రోడ్లో జరుగుతుంది కాదున్నారు వస్తున్నారంటే. ఆయన ఎప్పుడన్నా వచ్చి మీ ఊరికి వచ్చి సమస్యలు తెలుసుకోవడం జరిగిందా? 4-5 సార్లు వచ్చాడు, మళ్ళీ పూట వస్తున్నాడు. ఆయన గుణం ఎలాంటిది? చాలా మంచిది,
చేస్తాడు కదా మంచి అయ్యా జాగ్రత్త చదువుకోండి అందరు చదువుకోండి ఉద్యోగాలు వస్తే ఏదో ఎటో బతకొచ్చు మీ కాళ్ళ మీద ఇప్పుడు దాకా చదువుకోలేదు అని అందరూ బాధపడుతున్నారు అని చెప్పి. ఆయన ఒక ఎన్ఆర్ఐ ఏంటి రాజకీయంలో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచి అతకు వచ్చాడు, సంపాదించుకున్నాడు, కొంచెం మనిషి పేదలకు పెడదాడు వచ్చాడు. అది ఒకవేళ మళ్ళీ ఆయన గెలిస్తే మీ అందరికి డెవలప్మెంట్ అయితే ఉంటుందా? ఉండదు, లేకపోతే ఆడు తిరగగా వాళ్ళు సంపాదించుకున్నప్పుడు ఇంటికాడ పడుకోవచ్చుగా. సార్ నాకు వద్దు, నాకు జనం చూద్దామని వచ్చాడు. అది ఖచ్చితంగా గెలిపించుకుంటారా ఆయన్ని? గ్యారెంటీ గెలిస్తే మంచి జరుగుతుందా? చేస్తాడు. అన్న నీ పేరు? వెంకటరామయ్య, అన్న ఏ ఊరు అన్న ఇది? నందివాడ. మీ ఊర్లో రోడ్లు భయంకరంగా ఉన్నాయా? కొడాలి నాని గారు రేపించారా? ఏ క్లాస్గా అయితే తారు నెయ్యిపోతే ఎత్తుకోవచ్చు, అట్ట పోపించాడు రోడ్లు. నాని మాట ఎత్తున్నావంటే నువ్వు బంగారు తండ్రివే. అయితే గుడివాడిని డెవలప్ చేసిందే నేనని చెప్పుకుంటున్నాడు కొడాలి నాని. చేయలే, గుడివాడ ఒక్క రోడ్డు చూసాడా, ఒక్క రోడ్డు పోసాడా, ఒక్క మురికాలు బాగా చేశాడా? ఏం చేశాడు గుడివాడలో? ఆడి సంపాదన లాట్లు తొక్కున్నాడు తగ్గ డబ్బు. మరి మాకేమన్నా 4 సార్లు గెలిపించుకున్నారు మీరు ఆయన్ని, మీకేమన్నా మంచి జరిగిందా? ఏం జరిగిందో సచ్చింది లేదు. నాని 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 అని పెరిగాం కానీ ఏమీ లేదు ఆడి వల్ల మాకు, ఏమీ లేదు. అయితే మళ్ళీ ధైర్యంగా చెప్తున్నాను నేను గెలుస్తానని. అయ్యా అడే మీ ఊర్లో ఉన్న నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు, వచ్చాయా? 3 మందికి ఇచ్చాడు. ఆడికి ఒక ఉద్యోగం ఇస్తే కాలిపోయింది. మరేంటి అన్న, ఇప్పుడు మన రాము గారు టీడీపీ తరఫున నిలబడుతున్నారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? ఇస్తాడంట, మరి వచ్చినాక గెలవని, గెలిస్తే కానీ అన్నీ బాగా చేస్తానంటున్నాడు. అది ఇప్పుడు గెలవక ముందే ఎననపూడిలో ఏదో ఇది కట్టాడు, వాటర్ ప్లాంటు. మరి దుబ్బులన్నపూడిలోనేమో కమిటీ హాల్ కట్టాడు గెలవక ముందే. మరి అక్కడ అట్ట మంచి మంచి పనులు చేస్తున్నాడు. మరి ఆయన ఏమంటారు, నమ్ముతారా నమ్మరా? ఈడు ఒక్క పని కూడా చేయలేదయ్యా నాని. మళ్ళీ ఆడిదే, మేమందరం ఆడి పాలేడం కాదు తల్లి ఏమనుకుంటున్నాడు. ఆయన ఏంది బూతులు తిడతా ఉన్నాడు ఒక మినిస్టర్ అయ్యి, నిజంగా కరెక్ట్ ఆ విధంగా మాట్లాడడం? ఆడు తిట్టాలి, ఆడు ఎందుకనంటే ఆడికి అట్ట ఉంది వాక్ స్వతంత్రం. ఆడు ఆ రకంగా తిడతాడు. ఎన్టీరా అది చంద్రబాబు నాయుడునే గుడివాడలో నాకు ఎదురు నిలబడమని ఆడు వెళ్తాడా అన్నాడు ఒకప్పుడు. మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, మరి ఆయన గెలమని చెప్పచ్చుగా. అసలు ఈడే గెలుతాడే గెలడో చూసుకోమను అయ్యా. అది ఫైనల్గా రాము గారిని గెలిపించుకుంటారా? ఆయన గెలిస్తే మీకు రోడ్లు అదే విధంగా డెవలప్మెంట్ అన్నీ జరుగుతాయా? అన్నీ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఉద్యోగాలు కాడ ఇస్తాడు. ఏ పిల్లలకు ఉద్యోగం ఇచ్చాడో నాని చెప్పు. ఏ ఊరన్నా? నందివాడ మండలం. నా ఏంది ఇక్కడ పరిస్థితి, ఎవరు గెలుస్తారు నెక్స్ట్? గెలుస్తారంటే పరిస్థితులను బట్టి దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి అనేది ఒక 10 సంవత్సరాలు టీడీపీలో కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు తెలుగుదేశంలో గెలిచడం జరిగింది. నందమూరి తారక రామారావు గారిని ఇప్పటికీ బొమ్మ అడ్డం పెట్టుకుంటారు. అధికారం లేదు పైన, కింద ఇది కాబట్టి నేను చేయలేకపోతున్నానని చెప్పేసి మన నాని గారు అనడం జరుగుతుంది. అలాగే విజయవాడ నుంచి గుడివాడ రావడానికి కానీ, గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళటానికి కానీ రహదారులు కొంతమంది విద్యార్థులు బైకుల మీద వేసుకొస్తుంటే చాలామంది చనిపోవటం, యాక్సిడెంట్ అవటం, సడన్లో తీసుకెళ్ళటం, ఆరోగ్యశ్రీలు లేవని, సీఎం రిలీఫ్ ఫండ్లు లేవని చాలా ఇది చేశారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రవాణాలో కూడా ఈ రోడ్లు కూడా ఇప్పుడు కొద్దిగా మేకప్ వేస్తున్నారు. అవి కూడా కొంచెం ఆ ఆటో వాళ్ళకి కానీ లారీలకు కానీ సీల్ టైర్లు ఉంటేనే బండ్లు నడుస్తున్నాయి, లేకపోతే పంచర్లు పడిపోవటం ఇలా జరుగుతుంది. అయితే ఎవరన్నా అధికారంలో వచ్చినా ఒక రాజధాని ఏర్పాటు చేసుకున్నట్టే కొంతమంది ఆంధ్రప్రదేశ్లో
చదువుకున్న విద్యార్థులు ప్రైవేట్గా చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక హైదరాబాద్ వెళ్ళి ఫుడ్లు పడక చాలామంది అనారోగ్యంతో ఇదవుతున్నారు. అవి కూడా చాలా ఇబ్బంది అయిన ఇవి ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి కొడాలి నాని మీకు ఏమైనా మంచి చేశాడా? నాని గారు గెలవటమే కానీ రైతులు వరదలు వచ్చి ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటే కనీసం వచ్చి ఏమైంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇవ్వచ్చు, ఇవ్వకలేకపోవచ్చు, పరామర్శించింది లేదు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాకు ఓటు వేయండి అని చెప్పేసి వస్తాం, ఒక 500-1000 రూపాయలు ఇస్తాం, ఆ ఓటును కొనుక్కుంటాం, తర్వాత 5 సంవత్సరాలు హైదరాబాద్లో కూర్చుంటాం. రాము గారు నువ్వు అమెరికా వెళ్తావు కదా, ఓట్లు వేయించుకుంటానని చెప్పేసి హైదరాబాద్ ఈ ఢిల్లీలో కూర్చుంటామని చెప్పేసి రాము గారిని విమర్శిస్తున్నారు. కాబట్టి నువ్వు కూడా ఈ గుడివాడ నియోజకవర్గం 20 సంవత్సరాలు గెలిచి హైదరాబాద్లో వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అపార్ట్మెంట్లు కొనుక్కోవటం, అమ్ముకోవటం అవన్నీ కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏ అధికారం రాబోతుంది? నెక్స్ట్ అంటే ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎలా అంటే 20 సంవత్సరాలు మా సర్కిల్ 20 మంది వెనకమాలు ఉంటారు, ఆ 20 మందికే లబ్ధి పొందుతుంది. కానీ గ్రామానికి వచ్చి ఇలా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం పరిస్థితి అనేది ఆలోచించలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి జనాలు కూడా చాలామంది మారిపోయారు. నందివాడ మండలం పెచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ నందివాడ మండలం కూడా టీడీపీ 5,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. అలాగే మన వలమనేని బాలశౌరి గారు ఎంపీగా గ్లాస్ గుర్తు కూడా బాగా మెజార్టీకి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఇది ఒకటి. గొట్లవేరు మండలం లోకల్లో కూడా గుడివాడ మెజార్టీ వస్తుంది. కానీ మన ముందు చెప్పలేకపోతున్నారు జనాలు, వాళ్ళ మనసులోది కూడా చాలా ఉంది.